హాయ్ అండి. వెల్కమ్ టు ఏకేఎల్ కిచెన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఓకే, ఈరోజు రెసిపీ ఏంటంటే ఇవి పొట్టి చిక్కుళ్ళు అండి. చాలామందికి తెలిసే ఉంటుంది కదా, గింజ చిక్కుడు అంటాం కదా. ఈ చిక్కుడుకాయల్ని ఉల్లిపాయ వాడుకోకుండా ఫ్రై ఎలా చేస్తానో మీకు చూపిస్తాను చూడండి. దీనికి అసలు ఉల్లిపాయ అనేది ఏం అవసరం లేదండి. చక్కగా దీన్ని ఒకే ఒక కారప్పొడి అండి, ఆ కారప్పొడి వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. అది ఏంటి, ఎలా చేస్తాను ఏంటి అనేది ఒకసారి మీ అందరికీ చూపిస్తాను. అసలు దీంట్లో ఉల్లిపాయ కానీ పచ్చిమిరపకాయలు కానీ ఏమీ అవసరం లేదనమాట. ఓకేనా? ముందుగా అయితే కనుక చిక్కుడుకాయలని ఇదిగోనండి, చూసారు కదా, ఇలా విడతీసి చూసుకోవాలండి. ఎందుకంటే దీంట్లో కొంచెం పురుగులు అనేది ఉంటాయి అన్నమాట. ఎలాంటి సీజన్లో దొరికినా సరే కానీ ఇలాగా చక్కగా చాలామంది తుంచి వేసేస్తారండి. అలా వద్దు, ఇలా ఇలా చక్కగా తీసుకుని ముందుగా అయితే పురుగులు లేకుండా శుభ్రంగా ఉన్న చిక్కుడుకాయలను తీసుకుని ఇలా ఇలా తీసుకుని చక్కగా ఇట్లా పెట్టుకోండి. దీంట్లోని కొంచెం అంత కళ్ళుప్పు అనమాట, ఇదిగోనండి, కొంచెం అంత కళ్ళుప్పు వేసి దీంట్లోకి సరిపడినంత వాటర్ పోసుకోవాలి. ఇదిగోనండి, నేను ఇప్పుడు పోసి చూపిస్తున్నాను చూడండి. ఈ వాటర్ అనమాట, ఇలా ఇలా వాటర్ పోసుకొని చక్కగా, అంటే ఇవన్నీ కూడా చక్కగా మునిగేంత వరకు వాటర్ పోసుకోండి. ఇలా వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించుకున్న తర్వాత దీన్ని ఒక 5 నిమిషాల పాటు చక్కగా ఉడకనివ్వాలండి. చక్కగా సిమ్లో పెట్టుకుని స్టవ్ అంతా చక్కగా ఈ కాయలన్నింటినీ చక్కగా ఉడకనివ్వండి. ఉప్పు వేసి ఉడకపెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇలా ఉడికిన తర్వాత ఎలా ఫ్రై చేస్తాను ఏంటని చూపిస్తాను చూడండి. ఇదిగోనండి, చూస్తున్నారు కదా, ఇలా ఉడికితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వాటర్ అంతా శుభ్రంగా వంచేసేసుకోవాలండి. ఈ వాటర్ అంతా వంచేసేసుకుని చిక్కుడుకాయలని ఒక 5 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలన్నమాట. ఇవి చక్కగా కొంచెం చల్లారిపోవాలి. ఈలోగా నేను కారం అని చెప్పాను కదా, ఆ కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ఒకసారి చూపిస్తాను. ఇదిగోనండి, కారం అని చెప్పాను కదా, అది ఇదేనమాట. ఏమేం కారం ఎట్లా వేసానంటే, ఇది జీలకర్ర అండి. ఒక 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర వేసాను. ఒక 6 వెల్లుల్లి రెబ్బలండి, సరిపోతుందండి. ఇది చిన్న కొబ్బరి చిప్ప ముక్క అనమాట, చూస్తున్నారు కదా, చిన్న కొబ్బరి చిప్పలో చిన్న ముక్క అనమాట. దీనికి కూరకి సరిపడా కారం అనమాట. ఇంక తర్వాత మనం కారంగా ఏమి యాడ్ చేయమండి, ఇదేనమాట. ఇవన్నీ కూడా చక్కగా రోట్లో వేసుకుని దంచుకోవాలి. మిక్సీ అయితే చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి పడదండి. చక్కగా రోట్లో వేసుకుని మెత్తగా దంచుకోవాలి. దంచిన తర్వాత నేను ఆ ముద్దను చూపిస్తాను మీకు నేను. ఇదిగోనండి, ఇప్పుడైతే కనుక చక్కగా బాండీ పొయ్యి మీద పెట్టేసేసుకున్నాను. దీనికి ఆయిల్ అనమాట, అంటే ఇప్పుడు మనం చేసేది ఫ్రై కాబట్టి దీనికి సరిపోను ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఇదిగోనండి, నేనైతే కనుక 2 స్పూన్ల ఆయిల్ అయితే తీసుకున్నాను. నేను తీసుకున్న చిక్కుడుకాయలకి ఈ ఆయిల్ సరిపోతుందండి. కొంచెం అంతా ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లోకి ఇదిగోనండి పోపు దినుసులు అనమాట, కొంచెం అన్ని ఆవాలు, దాంతోపాటుగానే ఇదిగోనండి శనగపప్పు అనమాట, పచ్చి శనగపప్పు తాలింపు వేసుకోవడానికి అనమాట ఇవన్నీ కూడా. అట్లాగే ఎండుమిరపకాయలు, ఇవి ఒక 2-3 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి నేను. దాంతోపాటుగానే కొంచెం అంత కరివేపాకు అనమాట. ఇవన్నీ కూడా చక్కగా వేయించుకోవాలండి. చక్కగా దోరగా వేగాలి. పోపు అనేది మాడిపోకుండా చూసుకోండి. పోపు మాడిపోకుండా చక్కగా ఉంటే కూర టేస్ట్ సూపర్ ఉంటుందన్నమాట. ఓకేనా? ఇదిగోనండి, ఇలా చూసారా, ఇట్లా చక్కగా దోరగా వేగాయి కదా. వేగిన తర్వాత ఇందాక మీకు నేను చెప్పాను కదా, చిక్కుడుకాయలను చక్కగా ఆరపెట్టుకోవాలండి ఒక 5 నిమిషాలని. ఇదిగోనండి, అట్లా ఆరపెట్టుకున్న చిక్కుడుకాయలు అన్నమాట. ఇదిగోనండి, ఇట్లా వేసి చక్కగా ఇలాగా ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. వీటిని ఇలా చక్కగా, అంటే ఆల్రెడీ మనం ఉడకపెట్టి ఉన్నాం కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదండి, చాలా తక్కువ టైంలోనే ఫ్రై అయిపోతాయి అన్నమాట ఇవి. దీంట్లోనే కొంచెం అంతా పసుపు వేసుకోవాలండి. నేనైతే కనుక ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపు వేస్తున్నాను. ఎందుకంటే మనం బాయిల్ చేసేటప్పుడు పసుపు వేయలేదు కదా, అందుకని ఇప్పుడు నేను పసుపు వేసాను అనమాట. ఈ పసుపు వేసి చక్కగా వేయించుకోవాలన్నమాట. వీటిని బాగా చక్కగా వేగాలండి, అంటే మరీ బాగా డీప్ ఫ్రైలా కాదు, కొంచెం అంతా వేగాలండి. ఇదిగోనండి, ఇట్లా చూసారా, ఇలా వేగాలండి. ఒక 5 నిమిషాలండి, ఎక్కువ టైం పడుతుంది, ఒక 5 నిమిషాలు అనమాట. చాలా ఈజీగా అయిపోతుంది. పొద్దున్నే హడావుడిగా చక్కగా ఏదైనా క్యారేజీ కట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇట్లాంటి కర్రీస్ చేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది అనమాట, తొందరగా అయిపోతుంది. అట్లాగే మంచి టేస్ట్తో కూడా ఉంటుందన్నమాట కర్రీ అనేది. చిన్న ఈ కారప్పొడేనండి మొత్తానికి టేస్ట్ అంతటికి మారిపోవడానికి కారణం. ఒక చిన్న కారప్పొడి అనమాట. కారప్పొడి నేను మీకు చూపించాను కదా, ఈసారి మీరు ఎప్పుడైనా చిక్కుడుకాయ ఫ్రై చేసేటప్పుడు ఆ కారప్పొడి వేసుకుని చేసుకోండి,
రుచి మాత్రం భలే ఉంటుందన్నమాట. ఓకేనా, ఇదిగోనండి మనం వేసి ఒక 5 నిమిషాలు అయింది కదా. చూడండి, ఇప్పుడు నేను కలిపి చూపిస్తున్నాను. చూసారా, చక్కగా వేగిపోయినాయండి. ఇలా వేగితే చాలన్నమాట. మరీ బాగా డీప్ ఫ్రైలా వేగినా సరే కానీ రైస్లో కలుపుకోవడానికి అంత టేస్ట్ ఉండదన్నమాట. ఇలా చక్కగా ఇట్లా వేగిన తర్వాత, ఇది ఎందుకంటే నేను ఇట్లా వేయించుకొని చాలు అంటుంది, తర్వాత కూడా ఈ ఆవిరికి బాగా వేగిపోతాయండి ఇవి. అందుకని ఇలాంటి టైంలోనే చక్కగా ఇందాక మనం కారం చక్కగా నూరి ముద్ద చేసి పెట్టుకున్నాం కదా, ఆ కారాన్ని కూడా చక్కగా వేసేసుకోవాలన్నమాట. నేనైతే కనుక ఉప్పు వేయట్లేదండి, ఉప్పు తర్వాత చూసి వేసుకోవచ్చు. ఎందుకు అంటే కనుక మనం ఉడకబెట్టేటప్పుడే ఉప్పు వేసి ఉడకబెట్టాం కదా, ఆల్రెడీ చక్కగా ఈ కాయలకి ఈ గింజలకి అన్నిటికీ కూడా ఉప్పు పట్టి ఉంటుందన్నమాట. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం కారం చక్కగా ప్రిపేర్ చేసుకున్న కారం ఉందో చూసారా, ఆ కారం అంతా కూడా వీటన్నిటికీ పట్టేలాగా చక్కగా ఒకసారి ఇలా కలిపేసేసుకోవాలన్నమాట. అంతేనండి, చూసారా చిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అబ్బా అసలు మంచి అరోమా అనమాట. ఎందుకంటే మనం వేసిన వెల్లుల్లిపాయి, జీలకర్ర, కారము, కొంచెం అంతా పచ్చి కొబ్బరి ముక్క అనమాట. మీకు పచ్చి కొబ్బరి అవైలబుల్గా ఉంటే వేసుకోండి, లేదంటే ఎండు కొబ్బరి ముక్కన్నా వేసుకోవచ్చు. అది కూడా చాలా తక్కువ వేసుకోవాలండి. వేసుకుని చక్కగా ఇట్లా ఫ్రై చేసుకున్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి వేరే కర్రీ ఏమీ అవసరం లేదనమాట. చక్కగా ఒకటి రైస్లో పెట్టుకుని తినేసేయచ్చు. ఉప్పు మాత్రం మీరు చూసుకుని వేసుకోవాలండి. ఉప్పు కారాలు మాత్రం చూసుకుని వేసుకోండి. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు కాబట్టి ఆ ఒక్క విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకుని వేసుకోండి. ఓకేనా, ఇప్పుడైతే కనుక రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. నేనైతే కనుక స్టవ్ ఆపేసేస్తున్నాను. చూసారు కదా ఎంత ఈజీగా, ఎంత సింపుల్గా 5 నిమిషాల్లో చిక్కుడుకాయ ఫ్రై అనేది రెడీ అనమాట. అది కూడా ఉల్లిపాయ వాడకుండా. గమనించారా, నేను అసలు ఉల్లిపాయ వేయలేదండి. ఉల్లిపాయతోనే అన్ని కూరలు కాదండి, ఉల్లిపాయ లేకుండా కూడా మంచి టేస్టీగా చేసుకోవచ్చు అనమాట కొన్ని రెసిపీస్. అలాంటి రెసిపీస్ కావాలి అనుకుంటే కనుక మన ఛానల్లో ఉన్నాయండి, ఒకసారి పెట్టి చూడండి. వంకాయ ఫ్రై కానీ ఇట్లాంటి చిక్కుడుకాయలు, దొండకాయ ఇలాంటివన్నీ కూడా నేను ఉల్లిపాయ వాడకుండానే చేస్తాను, కానీ చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. ఓకేనా, ఇదిగోనండి ఇప్పుడైతే కనుక స్టవ్ ఆపేసేస్తున్నాను. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఓకేనా, నచ్చిందా మీకు ఈ రెసిపీ అనేది? ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటలు కావాలి అనుకుంటే కనుక మన ఐకేఎల్ కిచెన్ని అంటే మీ లక్ష్మిని కదండి, నన్ను ఫాలో అవ్వాలి. ఓకేనా, బాయ్ అండి. ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.